హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైవిఎల్ ఆల్ ఇన్ వన్. ఈరోజు మనం ఈ వీడియోలో బెండకాయ వేపుడు సింపుల్గా ఎలా ట్రై చేసుకోవాలో చూద్దాము. చాలా సింపుల్గా టేస్ట్గా చేసుకోవచ్చండి. ఎప్పుడు చేసుకునే ఫ్రైలా కాకుండా ఒక్కసారి ఈ వీడియోలో చూపించిన మాత్రం మీరు ట్రై చేయండి. చాలా బాగుంటుంది ఈ బెండకాయ వేపుడు. దీని ప్రాసెస్, దీంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ మొత్తం మనం ఈ వీడియోలో చేస్తూ మనము చూద్దాము. ఇక వీడియోలోకి వెళ్తే ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టేసుకుని ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుందాము. దీంట్లో ఈ ఆయిల్ వేడయ్యాక దీంట్లో మనం 1 కప్పు పల్లీలు వేసుకొని వేపేసుకుందాం. ఇది చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుందాం. ఈ పల్లీలు చక్కగా వేపేసుకుందాము మనము. ఇవి మన పల్లీలు వేగిపోయాయి. వీటిని ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇదే ఆయిల్లో మనము ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని తీసుకుందాము. ఇలా బెండకాయ ముక్కలు మనము ముందుగానే కట్ చేసి ఆరబెట్టేసుకోవాలి. అప్పుడు చక్కగా బాగుంటుంది మనకి ఈ వేపుడికి. ఇలా ముందే కట్ చేసి పెట్టుకుంటే బెండకాయ ముక్కలు ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు, మనకి క్రిస్పీగా చాలా బాగా వస్తాయి జిగురు లేకుండా. అందుకోసం నేను ముందుగానే ఇవి కట్ చేసి పెట్టుకున్నాను బెండకాయ ముక్కలు, ఒక 3/4 కేజీ దాకా. ఈ ముక్కల్ని ఇప్పుడు మనము ఈ ఆయిల్లో వేసేసుకుందాము. ఇదే ఆయిల్లో పల్లీలు వేపుకున్నాం కదా మనం, అదే ఆయిల్లో వేసేసుకుందాము. చక్కగా మనకు పచ్చిగా ఉన్నాయి కదా, అలా లేకుండా చక్కగా ఈ బెండకాయ ముక్కల్ని వేపేసుకొని పక్కన పెట్టుకుందాము. చూడండి, మన బెండకాయ చక్కగా వేగిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన తీసి పెట్టేసుకుందాము. వేగిపోయింది కదా, ఇప్పుడు దీన్ని పక్కన తీసి పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనము పోపు సామాన్ వేసుకుందాము. 2 ఎండుమిర్చి, మన పోపు సామాను, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చెనపప్పు ఇవి వేసేసుకుని చక్కగా కలిపేసుకుందాము. ఈ చక్కగా కలిపేసుకొని దీంట్లోనే ఒక రెబ్బ కరివేపాకు వేసుకుందాము. దీంట్లోనే 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. ఈ ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని చక్కగా కలిపేసుకుందాము. కొంచెం మరీ ఎక్కువ సాఫ్ట్గా అక్కర్లేదండి, మనకి ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు వేపేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మనకి ఉల్లిపాయలు వేగిపోయాయి కదా, ఇప్పుడు దీంట్లోనే మనము పచ్చగా కొట్టేసుకున్న వెల్లుల్లిపాయలు వేసుకుందాము. నేను దీంట్లో ఈ వెల్లుల్లిపాయలు ఈ సైజువి ఒక 3 తీసుకున్నానండి. నేను పొట్టుతోనే తీసుకున్నాను, కావాలంటే మీరు పొట్టు తీసేసి వేసుకోవచ్చు. అలా చేసిన పచ్చగా చేసుకుని మనం వెల్లుల్లిపాయ ముక్కలు వేసేసుకుందాము దీంట్లోనే. ఇది కూడా చక్కగా పచ్చివాసన పోయేలాగా కొంచెం వేపేసుకుందాము. ఈ చక్కగా వేగిపోయాయండి. వెల్లుల్లిపాయ వేసాం కదా, మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేపేసి పెట్టుకున్నాం కదా బెండకాయ ముక్కలు, అవి వేసేసుకుందాం. దీంట్లో వేసేసుకుని ఉల్లిపాయ బెండకాయలు అంతా చక్కగా కలిపేసుకుందాం. వెల్లుల్లిపాయ అంతా చక్కగా కలిపేలాగా మొత్తం కలిపేసుకుని ఇదంతా మనము దీంట్లోనే ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాము. ఈ సాల్ట్ అంతా చక్కగా ముక్కలు పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి. మరి స్పీడ్గా కలుపుకోకూడదండి, కొంచెం స్లోగా కలుపుకోవాలి. లేకపోతే స్లోగా మనము కలుపుకుంటూ ఈ వేపేసుకోవాలి బెండకాయ ముక్కల్ని. ఇలా మొత్తం అంతా కలిపేసుకొని దీంట్లో ఇప్పుడు నేను ఒక 7-8 ఎండుమిర్చి, ఒక 1/2 స్పూన్ జీలకర్ర కలిపి మిక్సీ కొట్టుకున్నానండి. కారపొడి కూడా వేసుకోవచ్చు. కారపొడి కంటే ఇలా ఎండుమిర్చి మనం మిక్సీ కొట్టేసి వేసుకుంటే బాగుంటుంది, మనకి ఫ్రై కూడా చూడటానికి చక్కగా ఉంటుంది. అలా చేసుకుని ఈ కారపొడి వేసేసుకుందాం. దీంట్లో వేసేసుకుని చక్కగా కలిపేసుకుందాం అంతా.
చూడండి మన వేపుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనము ముందుగా వేపి పెట్టుకున్నాం కదా మనం పల్లీలు, ఆ పల్లీలు కూడా వేపేసుకొని కలిపేసుకుంటే సింపుల్గా టేస్టీగా మనకు బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది, సైడ్ డిష్గా బాగుంటుంది, మనం రైస్తో కలుపుకున్న చాలా బాగుంటుంది ఈ బెండకాయ ఫ్రై. ఇవన్నీ చక్కగా కలిపేసుకున్నాం మనం ఒకసారి. మన బెండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇంతే అండి, ఎంతో సింపుల్గా టేస్ట్గా మనము ఈ బెండకాయ ఫ్రైని తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇంకా నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ యాక్టివేట్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఏదైనా వీడియో పెట్టగానే మీకు ఫస్ట్ వస్తుందండి నోటిఫికేషన్ రూపంలో. చూడండి మన ఫ్రై ఎంత బాగుందో, తినడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది. చూడడానికే కాదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఈ వీడియోలో చూపించమంటే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా పెట్టండి. మీ కామెంట్స్ నాకు చాలా బూస్ట్ని ఇస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.